Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు లక్ష్మి గారు, ద ఇమిగ్రేషన్ కన్సల్టెంట్. సో ముఖ్యంగా చాలామందికి వర్క్ వీసా గురించి, వర్క్ పర్మిట్ గురించి ఎన్నో డీటెయిల్స్, డౌట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారని కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా వర్క్ పర్మిట్, వర్క్ వీసా గురించి ఈరోజు ఎపిసోడ్ క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో విరాట్ గారు. మ్యామ్, ఈ వర్క్ వీసా, వర్క్ పర్మిట్ రెండు ఒకటేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఒకటే అండి. వర్క్ వీసా, వర్క్ పర్మిట్, జాబ్ వీసా ఇవన్నీ ఒకటే. సో ఇది ఏ ఏ కంట్రీలో ఏ విధంగా ఉంటుంది, ఎలా వెళ్తారు, వెళ్ళాక వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఫీచర్స్, సో సెటిల్మెంట్, దీని గురించి చెప్తారు? షూర్ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. మాకు కూడా ఆన్ ఎ డైలీ బేసిస్ జాబ్ వీసా అనే క్వైరీస్ చాలా వస్తాయి. అసలు చాలా మందికి అవేర్నెస్ లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఐటీ ఎంప్లాయీని, ఐటీఓ, టీచరో, వాట్ ఎవర్, అకౌంటెంటో, సివిల్ ఇంజనీరో, ఏదో ఒకటి. నేను ఒక ఫీల్డ్లో ఒక కంపెనీకి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నా, ఇండియాలో లేకపోతే ఏదైనా కంట్రీలో, వేరెవర్. ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ చేసుకున్న అబ్బాయిని ఆర్ అమ్మాయిని, వాట్ ఎవర్, ఇంకో కంట్రీలో నాకు ఒకళ్ళు జాబ్ ఆఫర్ ఇస్తే నేను వెళ్ళి అక్కడ వర్క్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇట్లా ఉంటుంది, ఇట్లా అడుగుతారనమాట, నాకు వేరే కంట్రీలో నాకు జాబ్ కావాలి అనేసి. ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇంకో కంట్రీ, బీట్ యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్, మీకు ఒక ఎంప్లాయర్ బయట దేశం నుంచి మీ ఇక్కడ ఉన్న ఇండియాలోంచి మీకు తీసుకొని వెళ్ళాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళకి చాలా పెద్ద పేపర్ వర్క్ చేయాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటి, వాళ్ళ గవర్నమెంట్కి, అంటే వాళ్ళ లొకాలిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందనుకోండి, ఈ హైదరాబాద్లో నాకు విరాట్ లాంటి వాళ్ళు దొరకట్లేదు, అందుకే నేను ఇండియా నుంచి తెచ్చుకుంటున్నాను అని ఫస్ట్ మీరు గవర్నమెంట్కి ప్రూవ్ చేయాలి. అంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సర్వే అనేది, మార్కెట్ సర్వే, అంటే ఓకే ఈ డొమైన్లో మా ఏరియాలో ఈ స్కిల్ ఉన్న వాళ్ళు నాకు దొరకట్లేదు. అట్లా మీరు ఒకసారి చేసి సరిపోదు, 6 months to 1 year రిపీటెడ్లీ చేస్తూ ఉండి ఆ రిపోర్ట్స్ని మీరు తయారు చేసి గవర్నమెంట్కి ఒక విన్నపం పెట్టుకోవాలన్నమాట, ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి. నాకు ఈ స్కిల్ ఉన్న పర్సన్ నా కంట్రీలో, నా ఏరియాలో, నా సిటీలో, నా స్టేట్లో దొరకట్లేదు. ఇది ఓకేనా? ఎలా కూడా ఉంటుందా? ఏదండి, ఇప్పుడు ఇంత శాలరీలో రావట్లేదు కాబట్టి తెచ్చుకుంటారు, ఇలాంటివి కూడా ఉంటాయి. అట్లా కూడా ఉంటుందా? అది సెకండ్ పాయింట్. ఎందుకంటే అమెరికాలో చాలా మంది లో పేమెంట్ కి చేస్తారని ఇండియా వాళ్ళని తెచ్చుకుంటారని ఒక నానుడి ఉంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ వర్క్ వీసా, వర్క్ పర్మిట్ ఆర్ జాబ్ వీసాలో కండిషన్ ఏంటంటే, మీరు ఈ ప్రిలిమినరీ థింగ్స్ ఒకవేళ నిజంగా ఆ ఎంప్లాయర్ మిమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు అన్నప్పుడు కూడా, ఈ మార్కెట్ సర్వే ఇదంతా చేసిన తర్వాత గవర్నమెంట్ ఒప్పుకున్నా కూడా మినిమం వేజ్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. మీరు ఆఫర్ లెటర్ ఇచ్చినప్పుడు జస్ట్ ఒక పేపర్లో ఆఫర్ లెటర్ ఇస్తే సరిపోదు. ఒక్కొక్క కంట్రీని బట్టి, ఒక్కొక్క స్టేట్ని బట్టి నీ గవర్నమెంట్ ఏదైతే క్రైటీరియా పెడుతుందో అట్లా అని చెప్పేసి నువ్వు ఎక్స్ప్లోటేషన్ చేసి నేను చీప్ లేబర్ని తెచ్చుకుంటా, నేను ఇక్కడ నా ఇన్ హౌస్ వాళ్ళకి, అంటే నా కంట్రీలో ఉన్న వాళ్ళ పీపుల్కి ఏమో నేను ఒక $30 ఇస్తా, బయట తెచ్చుకునే వాడికి నేను $15 ఇస్తా అంటే ఒప్పుకోరు. ఎందుకంటే మీరు బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కూడా ఆ మినిమం వేజ్ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. సో చాలా మందికి ఇవన్నీ తెలియక నా రెజ్యూమే మార్కెట్ చేసేయండి మేడం, జాబ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి ఇలాగ ఇక్కడ ఏమంటారు, ఇండీడో అట్లాంటివి ఉంటాయి కదా, అట్లా చేసేసేయండి. బయట ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క జాబ్ వెబ్సైట్ ఉంటుంది, మీరు మార్కెట్ చేసేసేయండి. నాకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. ఎలా వస్తాయి ఇంటర్వ్యూ కాల్స్? మీ చేతిలో వీసా లేదు. ఇప్పుడు మీకు వాళ్ళు స్పాన్సర్షిప్ చేయాలంటే అది వెరీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. అది ఎవరు ఎంప్లాయర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం చెయ్యరు. ఈ వర్క్ వీసాస్ ఆర్ జాబ్ వీసాస్ ఆర్ వర్క్ పర్మిట్ ఇవి ఎవరికి అప్లికబుల్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టాప్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐమ్ జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, క్యాప్జెమినై, మైక్రోసాఫ్ట్, విప్రో. అక్కడ మీకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉందనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ విప్రో, ఇండియా విప్రో నుంచి కెనడా విప్రోకి నేను ఈ పర్సన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను ఆన్ అ వర్క్ పర్మిట్ ఆర్ అ వర్క్ వీసా ఆర్ అ జాబ్ వీసా. వాళ్ళు ఇంటర్నల్గా పేపర్స్ చూపించేసేసుకొని ఆ క్యాండిడేట్కి ఎవరైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళే మొత్తం చేసేస్తారు. ఇక్కడ పేపర్ వర్క్ చూపించాలి, అక్కడ వాళ్ళు ఇస్తున్నందుకు జాబ్ వాళ్ళ పేపర్ వర్క్ చూపించాలి, దెన్ యూ హ్యావ్ టు అప్లై ఫర్ ద వీసా.
సో చాలామందికి ఈ అవేర్నెస్ లేక తెలియక దే అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ సో ఈజీ టు గెట్ ఎ జాబ్ బయట అబ్రాడ్ ఎనీ కంట్రీ లైక్ యూకే ఆస్ట్రేలియా కెనడా యూకే ఆర్ చాలామంది దుబాయ్కి కూడా అడుగుతారు. మీకు తెలుసు కదా దుబాయ్ అని చాలామంది టూరిస్ట్ లాగా వెళ్ళి కూడా కన్వర్ట్ చేసేసుకుంటారు. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బట్ యూఆర్ రిస్కింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కంట్రీలో మీరు టూరిస్ట్ లాగా వెళ్ళినప్పుడు ఏం చేయాలి? టూరిస్ట్ లాగా అక్కడ ఉన్న అట్రాక్షన్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ హ్యావ్ యువర్ లెజర్ టైమ్, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. కానీ చాలామంది వాటిని కూడా కన్వర్ట్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళాక మేము కన్వర్ట్ చేసుకుంటామని అంటే మీరు బై ద ఇమిగ్రేషన్ లా మీరు బ్రేక్ చేసేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు వాళ్ళు? డిపోర్టేషన్ అయిపోతుందండి ఇమీడియట్లీ డిపోర్టేషన్ 5 years బ్యాన్. కొన్ని కంట్రీస్ అయితే బ్యాన్ కూడా చేస్తారు. సో ఇవన్నీ ఎందుకు రిస్క్ తీసుకోవడం? చాలా మందికి ఈ విషయాల మీద అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి తప్పులు చేస్తున్నారండి. మీకు ముఖ్యంగా వర్క్ పర్మిట్స్ అయి ఉండొచ్చు, స్టూడెంట్ వీసా మీద అయి ఉండొచ్చు, వీటి మీద డౌట్స్ ఉన్నట్టయితే ఎవరినైనా ప్రొఫెషనల్ డెఫినెట్లీ కాల్ చేసి మాట్లాడవచ్చు. మనం చేస్తున్న అవేర్నెస్ ఎపిసోడ్స్ కూడా ముఖ్యంగా దాని గురించే. అన్నెసరీగా ఒక కంట్రీకి వెళ్ళి అక్కడ మీరు శిక్షార్హులు అవ్వద్దు. అండ్ డెఫినెట్లీ ఇలాంటి ఎన్నో విషయాలపై మీకు డౌట్స్ క్లియర్ చేయడానికి లక్ష్మి గారు ఎన్నో ఎపిసోడ్స్ చేస్తున్నారు. యూ కెన్ కాల్ టు ద డిస్ప్లే నెంబర్స్ అండ్ మీరు ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మ్యామ్ ఈ వర్క్ పర్మిట్సే కాకుండా ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీసాకు సంబంధించి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ నడుస్తూ ఉన్నాయి? ముఖ్యంగా స్టూడెంట్ అనేవాడు పరిస్థితి ఏ విధంగా ఉంది ఓవర్సీస్లో? స్టూడెంట్ ఎవరైతే ఇప్పుడు బయట అబ్రాడ్ స్టడీ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారో అండి, ఖచ్చితంగా వాళ్ళు 100% దే హ్యావ్ టు లుక్ ఫర్ దే పేపర్ వర్క్. అంటే అంతకుముందు లైక్ ఒక మనకి ఫైనాన్స్ ఎగ్జాంపుల్ మనకి ఫైనాన్స్ సరిగా లేకపోయినా కూడా ఏదో ఒక పేపర్ వర్క్ చూపించేసి మనకు వీసా వచ్చేసేది. కానీ ఇప్పుడు యుఎస్ ఒకటే కాదు, ప్రతి ఒక్క కంట్రీ కూడా మనకి ఇనిషియల్ మీరు ఎప్పుడంటే అప్లికేషన్ వేసినప్పటి నుంచే మీ పర్సంటేజ్ ఎంత ఉంది, మీ బ్యాక్లాగ్స్ ఎంత ఉంది, మీ ఇంగ్లీష్ స్కోర్ ఎంత ఉంది, మీ ఫైనాన్స్ ఎవరు ఇస్తారు, మీ పేరెంట్స్ ఇస్తారా, బ్యాంక్ నుంచి వస్తుందా, ఇవన్నీ ప్రిలిమినరీ వీసా వేయకముందే యూనివర్సిటీ దగ్గర నుంచే మనకి స్క్రూటినీ జరిగిపోతుంది అనమాట. ఎట్లా అంటే లైక్ నీకు 100% నీ దగ్గర 100% అంత పేపర్ వర్క్ కరెక్ట్గా ఉంది, నువ్వు వస్తుంది కూడా చదువుకోవడానికే అని వాళ్ళకి నమ్మకం కలిగితేనే మనకి వీసా ఇస్తున్నారు. అంటే ఒక అందుకు మంచిదే అది. ఇప్పుడు మీరు స్టడీ చేసిన తర్వాత మీకు వచ్చే బెనిఫిట్స్ వేరే ఉంటాయి. స్టడీ అయిపోయిన తర్వాత పిఎస్డబ్ల్యూ వస్తుంది, లేకపోతే ఓపీటీ సిపిటీ వస్తుంది. అప్పుడు మీరు ఫుల్ టైం చేసుకోండి, మిమ్మల్ని ఎవరు, ఎందుకంటే యు ఆర్ అబైడింగ్ బై ద లీగల్ లాస్ ఆఫ్ ద ఏదైనా సరే రూల్స్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం కేర్ఫుల్ గా ఉండాలని వెళ్ళాలి. యా అన్ని కంట్రీస్ కూడా అలాగే ఫాలో అవుతున్నాయి. ఈ సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ ప్రొవైడ్ చేస్తున్నారు? మేము కూడా సేమ్ యూనివర్సిటీ, ఒక కంట్రీకి యూనివర్సిటీ ఎలాగైతే స్క్రూటినీ చేస్తుందో మా దగ్గర ప్రొఫైల్స్ వచ్చినప్పుడు కూడా వీఆర్ బీయింగ్ వెరీ అప్ ఫ్రంట్ టు ది అప్లికెంట్ ఆర్ ద స్టూడెంట్. ఓకే బాబు నీ దగ్గర ఇవి ఉన్నాయి, ఇవి లేవు, సో ఇలా సిట్యుయేషన్లో మనం వేసినా కూడా మనం 50-50 లాగానే చూసుకోవాల్సి వస్తుంది. లేదు ఈ 50ని నువ్వు 100 చేస్తావా, చేపిస్తే కూడా ఎంత జెన్యున్గా చేస్తున్నావు, నేను ఏదో 100 చేసేయమన్నా అని చెప్పేసి నువ్వు ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చేసి చెయ్యనంటే నీకు రిస్క్, నాకు రిస్క్, అటు తర్వాత డౌన్ ద లైన్ యూనివర్సిటీ కూడా రిస్క్. సో ఏంటంటే మన దగ్గర కూడా ఇవాల్యుయేషన్ స్క్రీనింగ్ ఆఫ్ ద ప్రొఫైల్ అనేది ఫస్ట్ మనకి ఎవరైతే స్టూడెంట్ కాల్ చేస్తారో అప్పటి నుంచి వాళ్ళకి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ దగ్గర నుంచి మనకి లోన్ ప్రొసీజర్ కానీ, వీసా అప్లై చేయడం కానీ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ, ఇవన్నీ మనం చాలా 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 కేర్ఫుల్గా చేస్తున్నాం అనమాట. ఐఎమ్ నాట్ నౌ ఫ్రమ్ ద బిగినింగ్ వీ ఫాలో ద సేమ్ ప్రోటోకాల్. సో స్టూడెంట్స్ ఎవరన్నా కూడా భయపడద్దు. ఫస్ట్ థింగ్ మీకు ఒక ఎయిమ్ ఉంది, అంబిషన్ ఉంది, మనం బయట చదువుకోవాలనుకుంటున్నాం అన్న వాళ్ళకి 100% ప్లీజ్ యూ కాంటాక్ట్ అస్, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. అండ్ మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా చెప్పుకున్నాము, క్యానోస్ ఓవర్సీస్లో వీ డోంట్ ఛార్జ్ యూ ఎనీథింగ్, ఇట్ ఈస్ 0 ప్రాసెసింగ్ ఫీ. మేమేమీ ఛార్జ్ చేయం మీకు. రైట్ ఫ్రమ్ మీకు స్క్రీనింగ్ దగ్గర నుంచి మీకు వీసా వచ్చి మీరు వెళ్ళేంతవరకు కూడా మేమేం ఛార్జ్ చేయం. వాట్ ఎవర్ మీరు పే చేసేది యూనివర్సిటీస్కి వీసా ఫీజ్ వీటికే పే చేసుకోవాలి. వండర్ఫుల్. సో తప్పకుండా మీరు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ని కన్సల్ట్ చేయొచ్చు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.